ఒక మనసు మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూతురు నిహారిక హీరోయిన్ గా అరంగేట్రం చేసిన మూవీ ఇది. ఈ చిత్రాన్ని నిహారిక సినిమా అని అందరూ అంటుంటే హీరో కొంచెం ఫీల్ అవుతున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మూవీకి బిజినెస్ కంప్లీట్ అయిపోవడం, అది కూడా టేబుల్ ప్రాఫిట్ తో డీల్స్ క్లోజ్ చేయడం మాత్రం పక్కాగా నిహారికనే కారణం. ఒక మనసు చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు బాగానే పెట్టుబడి పెట్టారు. ఓ స్థాయి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాతలు మధుర శ్రీధర్, TV9, LA టాకీస్లు బాగానే లాభాలు జోబులో వేసుకున్నాయి. ఇప్పటికే చాలా ఏరియాలో బిజినెస్ కంప్లీట్ అయిపోగా 1-2 రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన డీల్స్ కూడా ఫైనల్ అవుతాయని తెలుస్తోంది. ఇదంతా నిహారిక ఎంట్రీపై క్రేజ్ కారణంగానే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. అందుకే ఒక మనసు చిత్రం విషయంలో ప్రమోషన్స్ అంతా నిహారిక చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు ఈ మూవీకి ఇంత హైప్ రావడానికి అల్లు అర్జున్ కారణమంటే ఆశ్చర్యం వేయొచ్చు. ఒక మనసు ఆడియో విడుదల ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ అరుస్తున్న వారికి బన్నీ పీకిన క్లాస్ బాగా హల్చల్ చేసింది. ఆ వివాదం తర్వాత ఒక మనసు గురించి జనాల్లోకి బాగా వెళ్ళిందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. మొత్తానికి అల్లు ఫ్యామిలీ చలవతో మెగా డాటర్ మొదటి సినిమా ముందుగానే లాభాలు కలజొస్తుందన్నమాట. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.